హాయ్, హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ఫ్యాన్స్ వాళ్ళ హీరోల మాటలు వింటున్నారా లేదా. ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే చాలా చిన్న సినిమాలు, ఊరు పేరు తెలియని సినిమాలకు కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కొన్ని, ఇలా కొందరు పెద్ద పెద్ద హీరోలు ఆడియో ఫంక్షన్స్ కానీ, తర్వాత ఈ ఫస్ట్ గ్లిమ్స్ అని అవి ఫంక్షన్స్ రిలీజ్కి ముందు జరుగుతున్నాయి. వాటికి అటెండ్ అవుతున్నారు, ఏదో సినిమా చూడమని చెప్తున్నారు. బట్ అదే చిన్న హీరో సినిమా రిలీజ్ రోజు ఈ ఓపెనింగ్ల దగ్గరకు వస్తే ఎంత రావాలో అంతే వస్తుంది. మరి చిరంజీవి ఫేవరెట్లో అట్లీస్ట్ 100 మంది కాకపోయినా 1% మెగా ఫ్యాన్స్ లో 1% హీరో వెళ్ళి మరి ఫంక్షన్ లో సినిమా చూడమని చెప్పినప్పుడు కనీసం 1% ఫ్యాన్స్ కూడా రావట్లేదు. అలాగే బాలయ్య అయినా, ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా ఎన్నో ఆడియో ఫంక్షన్స్ చిన్న సినిమాలకు వెళ్ళారు. మన మహేష్ బాబు అయితే సుధీర్ బాబు సినిమాలు ఎన్నిటికో వచ్చారు. తర్వాత ఈ చిరంజీవి బాలకృష్ణ అయితే చాలా వచ్చారు. ప్రభాస్ చాలా సినిమాలకు వచ్చారు. మన ఆయా సినిమాలకు ఓపెనింగ్లు ఎందుకు రావట్లేదు అంటే ప్రేక్షకులు, ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఒక సినిమా చూడాలి అనుకుంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ అంటూ బడ్జ్ అంటూ క్రియేట్ అయితే వెళ్తున్నారు, లేకపోతే వెళ్తలేదు. మొన్న రీసెంట్గా మన నక్కిన తినాదరావు గారు ఏదో ఫంక్షన్లో చౌరిపాటం రిలీజ్ ముందు జరిగిన ఫంక్షన్లో ఆయన చెప్పింది రైటే. ప్రేక్షకులకి థియేటర్స్కి రావట్లేదు, తగ్గిపోయింది. వాళ్ళు రావాలంటే ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అది అయితే పెద్ద హీరోలు అయినా అయి ఉండాలి, లేదు అంటే సినిమా మీద ఏదో ఒక బడ్జెట్ అయి ఉండాలి. లేదు ఈ మలయాళం చిన్న హీరోలు ఉన్నారు, వాళ్ళవి కానీ వీళ్ళందరివి బాగా చూస్తున్నారు తప్పితే మన హీరోల సినిమాలకి రావట్లేదు. మీరు నన్ను అనొచ్చు, కింద కామెంట్లో పెట్టచ్చు, మరి కోర్టు సినిమా చూశారు కదా. కోర్టు సినిమా రిలీజ్ టైంకి మౌత్ టాక్ ఒకటి బాగా వెళ్ళిపోయింది ఆ సినిమాకి. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయింది ఆ సినిమా. దానివల్ల ఆ సినిమా అంత పేరు వచ్చింది. మరీ 20 30 40 కోట్లే అయితే వచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. ఏదో అలాగే నా చిన్న హిట్ కాదు, కోర్టు వరకు పెద్ద పెద్ద సూపర్ హిట్ అయింది సినిమా. అదే విధంగా ఈ మధ్య హరీష్ శంకర్ గారు చెప్పారు జింకానా రిలీజ్ ముందు ఏదో ఫంక్షన్లో. ఆయన చెప్పిన దాంతో నేను ఏకీపిస్తున్నానండి. మన తెలుగు ప్రేక్షకులు మన తెలుగు హీరోల కన్నా పక్క రాష్ట్రం హీరోలకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, అది మటుకు కన్ఫర్మ్. ఎందుకంటే రీసెంట్గా నేను వైజాగ్ సిటీలో మన ఎవరు రామం రాఘవం సినిమా అండి, ఆ సినిమా రిలీజ్. ఎందుకంటే ఫాదర్ సెంటిమెంట్ నాకు బాగా ఇష్టము. సో ఫాదర్ సెంటిమెంట్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి నేను ఆ సినిమా రిలీజ్కి వెళ్ళానండి. రిలీజ్ రోజు మార్నింగ్ షో నేను వెళ్ళాను. బుకింగ్లో చేయబెడితే టికెట్ ఇవ్వలేదు, ఎందుకంటే కొద్దిసేపు ఆగండి అన్నారు. పక్క థియేటర్లో, అది మల్టీప్లెక్స్ అండి, పక్క థియేటర్లో మన డ్రాగన్ సినిమా, ఏ బండి వచ్చాగినా, ఏ కారు వచ్చాగినా, ఆటోలో జన్మ వచ్చిన డ్రాగన్ 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 ఫుల్ అయిపోయిందండి విత్ ఇన్ 10 minutes లోపే. సరే ఇంకే దీనికి వస్తారు కదా జన్మ అనుకుంటే డ్రాగన్కి వస్తున్నారు, లేవు అనగానే జాబిలమ్మ నీకు అంత కోపమా ధనుష్ డైరెక్షన్ అనుకుంటాను, ఆ సినిమాకి తీస్తున్నారు. అది 50-60% అయిపోయింది. లోపు షోస్ వేస్తారు, పావు గంట ఎంత అయిపోయింది. నేను మళ్ళీ వెళ్ళి అడిగాను, లేదు సార్ షో వేయండి సార్, మన మీరు ఒకళ్ళే ఉన్నారు. సరే మర్నాడు ఇంకొక ఏరియాకి వెళ్ళానండి. వైజాగ్ సిటీలో ఒకటే కాదు కదా, చాలా థియేటర్స్. సేమ్ ఇదండి, 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో థియేటర్కి వెళ్ళాను, వేయలేదంటే మానేసానండి. అది మన తెలుగు సినిమా పరిస్థితి. రీసెంట్గా మన జింకానా, సారంగపాణి జాతకం ప్లస్ చౌరీపాఠం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను చౌరీపాఠం నక్కింతనాథరావు గారి డైరెక్షన్ కాదు, ఎవరో డైరెక్షన్, ఆయన ఓన్లీ ప్రొడ్యూసరే కాబట్టి తర్వాత ఎప్పుడో చూడొచ్చు మెల్లిగా
ముందు మన కోర్టుతోనూ బలగంతో సూపర్ హిట్లు ఉన్నాయి ప్రియదర్శి, దాని తోడు పోస్టర్ వాల్ పోస్టర్స్ అన్ని ప్రియదర్శి, మన వైవాహర్ష, మెయిన్ వెన్నెల కిషోర్. మామూలుగా ఉండదు, దొల్లగొట్టేసి ఉంటారు కామెడీ అనుకుని ఆ సినిమాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను బి సెంటర్కి వెళ్ళాను, టికెట్ ఇవ్వలేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. షో 10:45, 10:55 అయ్యింది. అప్పటికి 7 అయ్యారు. అప్పుడు టికెట్స్ ఇచ్చారు, లోపలికి వెళ్ళాం. రోడ్డుకి అవతల వైపు, అది రోడ్డుకి అవతల వైపు మన జింకానా 90% ఫుల్ అయింది సినిమా. 90% జనం ఉన్నారు ఆ సినిమాకి. రిలీజ్ రోజు ఫస్ట్ రోజు. చౌరీపాట నేను చూడలేదండి, నాకు థియేటర్ కూడా దూరం ఎక్కడో తెలియదు. సో మన ఎవరు హరీష్ శంకర్ గారు చెప్పింది కరెక్టేనండి. అలాగని మరి అంటే తెలుగు హీరోలకి చూడరు అని కాదు, తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ప్రజెంట్ ప్రేక్షకులు, ఇది నకేంద్రరావు గారైనా హరీష్ శంకర్ గారైనా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను నాతో. నేను చాన్నాళ్ళ నుంచి సినిమాలు చూస్తున్నాను కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే సంక్రాంతికి ఫ్యామిలీ పిక్చర్ వస్తే చూస్తున్నారు. సినిమా ఎలాగున్నా పర్లేదు, దాన్ని ఇటు చేసేస్తారు. ఫ్యామిలీతో చూడాలి అంతే. కామెడీ ఉన్నా పర్లేదు, అది అన్యాచురల్గా ఉన్నా పర్లేదు, లాజికల్ లేకపోయినా పర్లేదు, ఏది లేకపోయినా పర్లేదు, ఏదో అలా అక్కడక్కడ నవ్వుతూ అలా హాయిగా చూసుకోవాలి ఫ్యామిలీకి. అట్లా సూపర్ హిట్ చేస్తున్నాడు. అది ఆ సీజన్ తప్పితే ది రిమైనింగ్ సీజన్స్ అన్నీ కూడా ఓన్లీ యూత్ పిక్చర్సే హిట్ అవుతున్నాయి. నవేడేస్ థియేటర్కి జనం వస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ కేవలం యూతే. సో యూత్కి సంబంధించిన సినిమాలు తీస్తేనే హిట్ అవుతాయి. మనం ఇందాకలు అనుకున్నట్టు తెలుగు ప్రేక్షకులు పరాయి హీరోలనే చూస్తారు, మన హీరోలు చూడరు అంటే పరాయి హీరోలను కూడా పెద్ద పెద్ద వాళ్ళు సినిమాలకు వచ్చేటట్టు మళ్ళీ మామూలే. మన ఈ యూత్ హీరో అయ్యి ఉండాలి, యూత్ సినిమా అయ్యి ఉండాలి, యూత్కి సంబంధించిన సబ్జెక్ట్, ఒక లవ్ స్టోరీయో లేదంటే కాలేజీ బ్యాక్ డ్రాప్ ఇవి ఉంటే ఏం అక్కర్లేదు, ఒకటో రెండో సాంగ్స్ బాగుంటే హిట్ చేస్తున్నారు. సో నా ఉద్దేశం అయితే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా తీసుకోవాలి, మిస్ అయితే మన యూత్ హీరోలతో యూత్ సినిమాలు తీసుకోవాలి. ఆ యూత్ హీరోలు కూడా మన తెలుగు అయితే అవ్వదు. మ్యాక్సిమం మలయాళం ఇద్దరు ముగ్గురు ఈ మధ్య క్లిక్ అయ్యారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో తీసుకున్న తెలుగులో సూపర్ హిట్ అయిపోద్ది. అయితే మన నకేంద్రనాథరావు గారు మినిమం గ్యారంటీ తీసినవన్నీ ఇట్లే, అన్నీ బ్రేక్ ఈవెన్లే. మజాకాకి వచ్చేటడికి అది కూడా సినిమా బాగుంటుంది. సందీప్ కిషన్కి ఒకవేళ మార్కెట్ లేకపోయినా, అతని మీద అంత బజ్ లేకపోయినా, నకేంద్రనాథరావు గారికి మంచి బజ్ ఉంది, మంచి ఇది ఉంది, ఒక ఇమేజ్ ఉంటూ ఉంది డైరెక్టర్గా. ఆయన సినిమా బ్రేక్ ఈవెన్ కాదు కదా, అసలు డిజాస్టర్ అయిపోయింది సినిమా బాగుంటుంది, మంచి కామెడీ. ఆయన సినిమాల్లో ఎలాగైతే కామెడీ ఉంటుందో లాస్ట్ పావుగంట సెంటిమెంట్, చక్కటి సినిమా చూడలేదు. సో తెలుగు సినిమాలు ఏవి పడితే అవి తీసేసి, ఎలా పడితే అలా తీసేసి చేతులు కాల్చుకోవడం కన్నా ఏ సీజన్ ఏ సినిమా హిట్ అవుతుంది జాగ్రత్త చూసుకొని తీసుకుంటే మంచిది. ఇది నా అభిప్రాయం. ఏదైనా తప్పైతే డిస్లైక్ చేయండి, రైట్ అనిపిస్తే లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చేసుకోకపోతే, ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోలు వచ్చిన వెంటనే మీకు వస్తాయి మీ ఛానల్కి, మీ యూట్యూబ్కి వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇదే వాటి వీడియో.